అండ్ అలాగే మీరు చేసిన పాటల్లో మనం బావలు సయ్య ఆ సాంగ్ కూడా అసలు ఇప్పటికీ కూడా బావలు సంఘ పాట మా పాట కాదు, సిల్క్ బట్ స్మిత పాట. అందరితో సిల్క్ స్మిత గారి పాట అది. ఉంటుంది, మీరు ఉంటారు, కోట గారు ఉంటారు, అందరూ ఉంటారు పక్కన. 300 మంది ఉంటాం. 300 మందిలో కోట బాబుమోహన్ కూడా ఒకళ్ళు. బావల సయ్యాని అంటే మరదలు సయ్యాని మేము అన్నా గంతే. కానీ సూపర్ హిట్. నాకు పెర్ఫార్మెన్స్కు అవకాశం దొరికింది గనక ఆ పాటలోనే నేను మార్కులు కొట్టే అవకాశం దొరికింది కనుక మార్కులు కొట్టాను గనక బాబుమోహన్ పాట అయిపోయింది. అది సిల్క్ స్మిత పాట కాదు. ఎవరైనా బావలసే అంటే బాబుమోహన్ పాట కదా అంటారు. అందుకే నేను అదే అన్నాను. నువ్వనటం వేరురా, నువ్వు యాంకర్ కదా, నువ్వు అంటావు, నువ్వు ఏదైనా తెలుసుకోవాలి అన్నాను. బాబుమోహన్ సిల్క్ స్మితే అని కూడా అనొచ్చు నువ్వు. అంటే సిల్క్ స్మిత గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉండేదంట కదా, ఎక్కువగా మిమ్మల్ని బాస్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు అంటే అందరికీ కూడా ఎక్కువ మర్యాద అంటే కొంచెం పొగరుగా గంభీరంగా ఉండేవాళ్ళు సిల్క్ స్మిత అని, ఎవరు వచ్చినా కేర్ చేసేవాళ్ళు కాదు అని. అట్లాంటిది మరి మిమ్మల్ని బాస్ బాస్ అంటే మేము చాలా సాంగ్స్ ఉన్నాయి మా ఇద్దరి, కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఎందుకో నేనంటే అభిమానము, నాకు కూడా ఆమంటే అభిమానం. నేను చాలా గౌరవించేవాడిని సిల్క్ స్మిత గారిని. నేను సిల్క్ స్మిత గారు అంటున్నా చూడండి. అట్లా ఆమె క్యారెక్టర్ ది గ్రేట్ మనిషి. కానీ అలాంటి ఆవిడ మీదే ఎన్నో అలిగేషన్స్ వచ్చాయి, ఆమె సడన్ గా చనిపోవడం, ఇవన్నీ కూడా. ఎలిగేషన్స్ ఏం లేవండి, రూమర్స్. వెధవ చంపాడు, ప్రేమించిన వాడే చంపాడు, అంతవరకే. అంతకంటే ఎక్కువ మాట్లాడటం వేస్ట్. సన్నిహితంగా ఉండే ఆవిడ అలా చనిపోయింది అన్నప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కదండి. ఎందుకంటే ఇద్దరం కలిసి మేము బావలసయ్యే కాదు, ఇంకా చాలా పాటలు చేశాము. బావొస్తే మామొస్తే నమస్తే పువ్విస్తా అదే అని అట్లా చాలా చాలా పాటలు ఉన్నాయి, మా మంచి పాటలు ఉన్నాయి. కాకపోతే బావలసయ్య డామినేట్ చేసింది. మేము ఒకసారి ఫంక్షన్కి దుబాయ్ వెళ్తే షాపింగ్ పోదాం రామన్నది. నేను బాస్ నేను రాను బాస్ అన్నాను. అంటే రా నువ్వు నా మాట అంటే పోతే షాపింగ్ చేసుకొని ఆమె వస్తూ గ్లాసెస్ పెట్టుకొని వచ్చింది. ఎట్లున్నాయి బాస్, సూపర్ అన్నా. నేను సూపరా, ఇది ఇట్రా దా నువ్వు పెట్టుకో చూద్దాం అన్నది. అది పెట్టుకున్నా, సూపర్ అన్నది. నీకే కొన్నాను బాస్, చాలా బాగున్నాయి నీకు అన్నది. చనిపోయినప్పుడు వాటి చూసి బాధ అనిపించింది. మెడ్రాస్లో ఒకసారి ఒక షూటింగ్ చేస్తుంటే ఆమె జనంలో వచ్చి నిలబడి ఉన్నది. నాకు తెలియదు ఆమె జనంలో ఉందని, గుర్తుపట్టలేదు నేను. కానీ ఏ బాస్ అనేసరికి చూస్తున్నా నేను, అరే డెఫినెట్గా సిల్క్ స్మితే వాయిస్ ఆమెదే అని చూస్తుంటే అందరూ నిల్చొని ఉన్నారు కానీ ఆమెని నేను గుర్తుపట్టట్లేదు. కానీ నా ఎదురుగానే ఉంది. ఆమెని సివిల్ డ్రెస్లో గుర్తుపట్టడం కష్టం. ఒక షార్ట్ వేసుకుంది, ఒక టీ షర్ట్ వేసుకుంది, వచ్చి జనంలో మామూలుగా నిల్చుంటే ఎలా గుర్తుపడతాం చెప్పండి. బాస్ నేనే అన్నది. బాసులు అన్నది. అదే మన ఇల్లు అన్నది. షార్ట్ గ్యాప్లో తీసుకెళ్ళింది, ఇల్లంతా చూపించింది. ఆమె నచ్చిన డ్రెస్సులన్నీ డెకరేట్ చేసి పెట్టింది మంచిగా, కుండలకు గోడకు పెట్టి అన్నీ చేసి పెట్టింది. ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుందో. అంటే నేను చెప్పాను కదా, ఒక గ్రేట్ లేడీ. సో అప్పుడప్పుడు వెళ్తుండే వాళ్ళ మీరు సరదాగా షూటింగ్లనే ఎక్కువగా. ఇంటికి వెళ్ళాను ఒకసారి. వెళ్ళిన ఆ 1 monthలోనే ఈ దుర్వార్త విన్నాం పాపం. కోవై సరళ గారు బ్రహ్మానందం గారి కాంబినేషన్ అసలు సూపర్ హిట్ కాంబినేషన్. కానీ ఫస్ట్ కోవై సరళ గారితో ఫస్ట్ మీరు యాక్ట్ చేశారని నేను విన్నాను. కోవై సరళ నాతోనే ఎక్కువ కాంబినేషన్స్. అండ్ ఫస్ట్ మూవీ కూడా కోవై సరళ గారిది మీతోనే అని నాతోనే. బ్రహ్మానందంతో తక్కువ కాంబినేషన్స్. తర్వాత మేమిద్దరం కొత్తగా లవర్స్, డ్యూయెట్లు మాకు అయ్యో చాలా కథ ఉంది మాది. అట్లా సిల్క్ స్మిత కోవై సరళ నాతోనే కాంబినేషన్ చాలా చేసింది. మేము మా ఇద్దరిది టగ్ ఆఫర్ ఉంటుంది. బ్రహ్మానందం కోవై సరళ టగ్ ఆఫర్ ఉండదు. ఎందుకంటే బ్రహ్మానంద డామినేషన్
డామినేట్ చేసి ఏమే రావే ఇటు అది అట్లా ఉంటుంది. అవును. ఏమే రావే అని నేనంటే ఏంట్రా అంటే నా డామినేషన్ ఉంటుంది. ఇద్దరిది నేనే ఏంటంటే ఏంటనేది మా ఇద్దరికి ఇప్పుడు టగ్గఫర్గా ఉంటుంది చాలా సినిమాలు. అట్లా బాగా కాంబినేషన్ ఫస్ట్ మాదే. ఓకే.